రంగారెడ్డి జిల్లా మణికొండలో అక్రమ నిర్మాణాలపై మణికొండ మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారులు దృష్టి పెట్టారు. ఇప్పటికే నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన 7 విల్లాలను కూల్చివేసిన అధికారులు తాజాగా చిత్రపురి కాలనీలో 225 విల్లాలకు నోటీసులు ఇచ్చారు. జీవో నంబర్ 658కి విరుద్ధంగా నిర్మాణాలు సాగినట్టు నోటీసులో పేర్కొన్నారు. G+1 కు అనుమతులు పొంది G+2 నిర్మాణాలు చేపట్టారని అధికారులు ఆరోపిస్తున్నారు. 15 రోజుల్లో తమ నోటీసులకు రిప్లై ఇవ్వాలంటూ నిర్మాణదారులకు మున్సిపల్ కమిషనర్ ఆదేశించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఝాన్సీ మణికొండ చిత్రపురి కాలనీలో విల్లాలకు సంబంధించి కూడా మరొకసారి నోటీసులు జారీ చేశారు మణికొండ మున్సిపల్ అధికారులు. ఇప్పటికే మణికొండ చిత్రపురి కాలనీకి సంబంధించి కూడా ఏదైతే విల్లాల నిర్మాణం జరిగిందో అందులో 7 విల్లాలకు సంబంధించి కూడా ఎలాంటి అనుమతులు లేకుండా G+2 నిర్మాణం చేపట్టారంటే ఇప్పటికే ఆ నిర్మాణాన్ని ఇటు మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారులు కూడా కూలగొట్టిన నేపథ్యంలో వాస్తవానికి మణికొండ చిత్రపురి కాలనీకి సంబంధించి కూడా 225 సంబంధించిన హౌజులు అయితే ఉన్నాయో అవి కూడా G+1 అనుమతి తీసుకొని కూడా G+2 అంటే అదనంగా మరొక ఫ్లోర్ సంబంధించి కూడా నిర్మాణం చేసినట్టుగా ఇప్పటికే మణికొండ మున్సిపాలిటీ అధికారులు ఫోకస్ చేయడం, అందుకు సంబంధించిన వివరాలు కూడా సేకరించిన నేపథ్యంలో గత సొసైటీకి సంబంధించి కూడా చిత్రపురి కాలనీ అనేక అక్రమాలకు పాల్పడుతూ నిబంధనలకు విరుద్ధంగా కూడా అనుమతులు తీసుకున్నది ఒకటైతే అక్కడ నిర్మాణం చేపట్టింది మరొకటిగా ఉన్నట్టుగా ఇప్పటికే గుర్తించిన నేపథ్యంలో ఆ పూర్తి స్థాయిలో 220 సంబంధించి చిత్రపురి కాలనీకి సంబంధించి కూడా 220 విల్లకు సంబంధించి కూడా G+2 ఉన్న నేపథ్యంలో కూడా ఏ విధంగా ఎలాంటి అనుమతులు లేకుండా ఎట్లా నిర్మాణం చేపట్టాలని సంబంధించి కూడా ప్రస్తుతానికి ఆ 225 సంబంధించిన విల్లా యాజమాన్యాలకి అదేవిధంగా చిత్రపురి కాలనీ సొసైటీకి కూడా నోటీసులు జారీ చేసినట్టు తెలిసింది. 15 రోజుల్లో వివరణ ఇవ్వకపోతే మాత్రం కూడా చర్యలు తీసుకుంటామంటూ చాలా క్లియర్ గా కొంత నోటీసులో పేర్కొన్నట్టుగా మనకైతే సమాచారం. ఇప్పటికే చిత్రపురి కాలనీకి సంబంధించి అనేక ఆరోపణలు అక్రమాలు సంబంధించి కూడా గత కొన్నేళ్లుగా వివాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా ఇప్పటికే హైడ్రా ఇటు తెలంగాణ హైదరాబాద్ సంబంధించి నగర శివారు ప్రాంతం అక్రమ నిర్మాణం కూడా కొంత వాటి మీద దృష్టి సారించిన నేపథ్యంలో మరొకసారి మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని ఆ చిత్రపురి కాలనీకి సంబంధించిన అక్రమాలు జరిగాయంటూ 220 సంబంధించి ఏదైతే ఉందో జీవో నెంబర్ 658 సంబంధించి కూడా వీరంతా ROW హౌసింగ్ నిర్మాణాలు చేపట్టిన కూడా వారి దృష్టికి వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతానికి ఆ విల్లా సంబంధించి అందరూ కూడా నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. నోటీసులకు సంబంధించి రిప్లై ఇవ్వకపోతే తదుపరి యాక్షన్ తీసుకుంటామంటూ కూడా మున్సిపాలిటీ వాళ్ళు నోటీసులో పేర్కొన్నట్టుగా మనకైతే సమాచారం వస్తుంది. ఝాన్సీ, అంటే కిరణ్, జీవో నంబర్ 658కి విరుద్ధంగా అక్కడ నిర్మాణాలు జరిగాయని మున్సిపల్ శాఖ అధికారులు చెప్తున్నారు. అసలు 658 జీవో నంబర్ లో ఉన్నటువంటి నిబంధనలు ఏంటి కిరణ్? వాస్తవానికి జీవోకు సంబంధించి కూడా అక్కడ కొండలు గుట్టలు ఉంటాయి కాబట్టి నిబంధనల ప్రకారం కూడా G+1 మాత్రమే చేయాలి. వాటికి కూడా ఖచ్చితమైన ఏదైతే అక్కడ నిర్మాణాలు చేపట్టే ఫీజిబిలిటీ ఉంటుందా లేదా అన్న కోణ సంబంధించి కూడా ఉంటుంది. కానీ గత చిత్రపురి కాలనీకి సంబంధించిన సొసైటీ అక్రమంగా ఇష్టారాజ్యంగా కనీసం ఎలాంటి నిబంధనలు తీసుకోండి. ఎందుకంటే పెద్ద భారీ టవర్ల నిర్మాణం చేపట్టింది. ఆ తర్వాత కొన్ని విల్లాలకు కూడా నిర్మాణం చేపట్టింది. విల్లాలకు సంబంధించి కూడా G+1 తీసుకొని G+2 గా నిర్మాణం చేపట్టిన నేపథ్యంలో అందులో కొన్ని ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నట్టు కూడా ఇప్పటికే అధికారులు గుర్తించి వాటిని తొలగించే ప్రయత్నం చేస్తారు. కానీ మిగతా 225 సంబంధించిన ఏవైతే విల్లాలు ఉన్నాయో అవి కూడా G+1 గా తీసుకొని G+2 గా అంటే అదనంగా మరొక ఫ్లోర్ నిర్మించారు కాబట్టి వాటి ఖచ్చితంగా ఎలాంటి అనుమతి తీసుకొని నిర్మాణం చేపట్టాలంటూ కూడా నోటీసులు ఇచ్చారు. కాబట్టి నోటీస్ దాకా రిప్లై ఇవ్వకపోతే తదుపరి యాక్షన్ తీసుకునే అవకాశం అయితే సుమారు, ఎందుకంటే కొన్ని 100 కోట్లకు సంబంధించి కూడా ఖర్చు చేసి ఈ విల్లా నిర్మాణం చేపట్టారు కాబట్టి అప్పటి పాలక మండలి ఎలాంటి నిర్ణయం తీసుకుంది, అనుమతులు లేకుండా G+2 నిర్మాణానికి సంబంధించి ఎవరు పాత్ర పోషించారు, అప్పటి టౌన్ ప్లానింగ్ అధికారుల పాత్ర ఉందా లేదా అన్న కూడా ప్రస్తుతానికి అయితే మున్సిపల్ శాఖ సంబంధించి వాళ్ళు కూడా దర్యాప్తు చేసినట్టు ప్రస్తుతానికి అయితే 220 సంబంధించిన పిల్లలకు సంబంధించిన యాజమాన్యులకి స్థానిక మున్సిపాలిటీ నోటీసులు జారీ చేయడం జరిగింది. అంటే కిరణ్, ఇప్పటి వరకు నిర్మాణాలు విరుద్ధంగా నిర్మించినటువంటి 7 విల్లాలను కూడా అధికారులు కూల్చివేశారు కదా, దానికి సంబంధించిన నిర్మాణదారులు స్పందించారా ఇప్పటి వరకు?
ప్రస్తుతానికైతే గతంలో కొద్ది రోజుల క్రితం కూడా చిత్రపూరి కాలనీకి సంబంధించి కూడా 7 అక్రమ విల్లాలు ఇవి ఎలాంటి అనుమతులు లేకుండా కూడా నిర్మాణం చేస్తున్నట్టుగా టౌన్ ప్లానింగ్ అధికారులు గుర్తించడం, వాటికి నోటీసులు జారీ చేయడం, ఆ తర్వాత వెంటనే యుద్ధ ప్రాతిపదికన వాటిని కూలగొట్టిన నేపథ్యంలో కూడా ప్రస్తుతానికైతే అవి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ సంబంధించి కూడా దానికి సంబంధించిన యాజమాన్లు కూడా స్పందించకపోవడం, ముందుగా నోటీసులు సర్వ్ చేసిన రిప్లై ఇవ్వకపోవడంతో కూడా తదుపరి చర్యలు తీసుకున్నట్టుగా మనం చెప్పాల్సింది. వాటికి ప్రస్తుతానికి 220 సంబంధించిన విల్లాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా నోటీసులు జారీ చేయడం, విల్లాలకు సంబంధించి ఏ బేసిక్ నా మీరు విల్లాల పర్మిషన్ తీసుకున్నారు, G+1 ఉంటే నిజానికి మీరు అక్కడ రికార్డు సంబంధించి కావచ్చు, నిర్మాణం చేపట్టినప్పుడు G+2 ఉండడంతో కూడా అదనపు పర్మిషన్ తీసుకున్నారు లేదని కూడా నోటీసులు జారీ చేశారు. కాబట్టి నోటీసులకి స్పందించకపోతే G+ నిబంధనల ప్రకారం అదనంగా కట్టిన నిర్మాణాలకు కూడా కొలగొట్టే అవకాశం ఉన్నట్టుగా మనకైతే సమాచారం అందుతుంది. అలాగే కిరణ్, ఇప్పటి వరకు మనం చూస్తే అక్రమంగా నిర్మించినటువంటి పలు భవనాలను కూల్చివేస్తూ ముందుకు వెళ్తుంది అటు హైడ్రా కావచ్చు, ఇటు మున్సిపల్ శాఖ కమిషనర్ ఆదేశాల నేపథ్యంలో. అయితే ఇప్పుడు మనం నెక్స్ట్ టార్గెట్ ఇటు మణికొండ అని మనం అనుకోవచ్చు. దాదాపు 225 విల్లాలకు నోటీసులు కూడా అందజేశారు. ఎలా చూడొచ్చు మనం దీన్ని? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పటికే హైడ్రా HMDA పరిధిలో సంబంధించి కూడా ఇటు చెరువులకు సంబంధించి బఫర్ జోన్ తో పాటు FLTకి సంబంధించిన ఏదైతే ఉండే వాటికి సంబంధించిన నిర్మాణం ఫోకస్ చెప్పింది. ఇప్పటికే 70కి పైగా అక్రమ నిర్మాణాలను కూలగొట్టిన నేపథ్యంలో కొంత హైడ్రా దూకుడు కొన్ని మున్సిపాలిటీలకి కొంత ఊతం ఇచ్చినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.